కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి ఎక్కడ? ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీగా మెదక్ నుండి గెలిచిన విజయశాంతి 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆమె 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడా కనిపించలేదు. ఆమె మౌనంగా ఉండడానికి కారణమేంటి? ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఆ నాయకురాలు విజయశాంతి ఎక్కడ అనేది ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఏదైతే విజయశాంతి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటికీ అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనలేదు. మరొక వైపు ఇటు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యి కూడా ఇప్పటికి 2 నెలలు పూర్తవుతున్నా కూడా విజయశాంతి అయితే ఇప్పటివరకు కూడా ఎక్కడా డైరెక్ట్గా కనిపించలేదు. అదేవిధంగా ఇటు మర్యాదపూర్వకంగా కలిసింది లేదు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాతకి అదేవిధంగా కాంగ్రెస్ నాయకులను కూడా కలిసిన పరిస్థితి కనిపించలేదు. మరొక వైపు విజయశాంతి 2009 ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున మెదక్ పార్లమెంటు సభ్యురాలుగా విజయం సాధించింది. 2009 నుండి 14 వరకు మెదక్ ఎంపీగా కొనసాగిన విజయశాంతి 2014లో బీఆర్ఎస్ పార్టీ నుండి మెదక్ నుండి ఓడిపోయినప్పటికీ కూడా తదనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో జాయిన్ అయింది. బీజేపీలో కూడా కొంతకాలం యాక్టివ్గా కనిపించిన విజయశాంతి ఏదైతే 2023 అంటే అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటికీ కూడా విజయశాంతి ఎక్కడ ఎన్నికల ప్రచారంలో యాక్టివ్గా కనిపించలేదు. మరొక వైపు ఎక్కడ విజయశాంతి ఎక్కడ ఇటు గాంధీ భవన్కి వచ్చిన దాఖలు కనిపించలేదు. అదేవిధంగా యాక్టివ్ రోల్ కూడా పోషించిన పరిస్థితి లేదు. మొత్తంగా ఏదైతే విజయశాంతి ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మెదక్ పార్లమెంట్ అంటే గతంలో మెదక్ పార్లమెంటు సభ్యురాలుగా ఉన్న విజయశాంతి మెదక్ పార్లమెంటు స్థానం కూడా ఆశిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే మెదక్ పార్లమెంటు స్థానం దాదాపుగా కాంగ్రెస్ పార్టీ నుండి ఏదైతే జగ్గారెడ్డి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి దక్కుతుందని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరొకసారి ఏదైతే విజయశాంతికి కూడా కాంగ్రెస్ పార్టీలో మొండి చేయి తప్పదని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విజయశాంతి అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. ఇది ప్రస్తుతం అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరి విజయశాంతి ఇక్కడ అంటే తెలంగాణలో ఉన్నారా లేకపోతే స్వస్థలం ఏదైతే చెన్నైలో ఉన్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తంగా చూసినట్టయితే విజయశాంతి యాక్టివ్గా అంటే యాక్టివ్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్టయితే కనిపించట్లేదు. కెమెరామెన్ రవిదేవ్ శ్రీనివాస్ 6 టీవీ గాంధీ భవన్ నుండి.